హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఎనిమల్ బ్రీత్స్ త్రూ టంగ్? ఆన్సర్ వచ్చేసి స్నేక్. మరి ఈ వాల్టి జీకే క్వశ్చన్, హౌ మెనీ లయన్స్ ఆర్ సీన్ ఇన్ ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇది కూడా కాస్త అలాంటిదే. మన దగ్గర ఏమన్నా సిమిలర్ థింగ్ ఉన్నప్పుడు మనం ఇలా అనుకుంటూ ఉంటాం కదండి, ఇది కూడా కాస్త అలాంటిదే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ ఆల్సో ఎ బిట్ లైక్ దట్. ఇట్ ఈస్ ఆల్సో ఎ బిట్ లైక్ దట్ అంటే ఇది కూడా కాస్త అలాంటిదే అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హర్ బిహేవియర్ ఈజ్ ఎ బిట్ లైక్ మైన్. హర్ బిహేవియర్ ఈజ్ ఎ బిట్ లైక్ మైన్ అంటే వాడి ప్రవర్తన కాస్త నాలానే ఉంటుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ ఆర్ జస్ట్ లైక్ దెమ్. యు ఆర్ జస్ట్ లైక్ దెమ్ అంటే నువ్వు అచ్చు వాళ్ళలాగే ఉన్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, ప్రతిదాన్ని భూతద్దంలో చూడకు. మనం చాలా సందర్భాల్లో ఇలా అంటూ ఉంటాం కదండి, ప్రతిదాన్ని భూతద్దంలో చూడకు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ లుక్ ఎట్ ఎవ్రీథింగ్ ఇన్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. డోంట్ లుక్ ఎట్ ఎవ్రీథింగ్ ఇన్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే ప్రతిదాన్ని భూతద్దంలో చూడకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, థింకింగ్ టూ మచ్ అబౌట్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ హార్మ్ యువర్ హెల్త్. థింకింగ్ టూ మచ్ అబౌట్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ హార్మ్ యువర్ హెల్త్ అంటే ప్రతిదాని గురించి అతిగా ఆలోచించడం వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల నీ ఆరోగ్యమే చెడిపోతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్స్ హార్డ్ టు లివ్ ఇఫ్ యూ లుక్ అట్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఇట్స్ హార్డ్ టు లివ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ప్రతిదాన్ని భూతద్దంలో చూస్తే బ్రతకడం చాలా కష్టం అని అర్థం. నెక్స్ట్ వన్, దెబ్బ తగిలి రక్తం గడ్డ కట్టింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వాజ్ హిట్ అండ్ మై బ్లడ్ క్లాటెడ్. ఐ వాజ్ హిట్ అండ్ మై బ్లడ్ క్లాటెడ్ అంటే దెబ్బ తగిలి రక్తం గడ్డ కట్టింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాజ్ హిట్ అండ్ బ్లీడింగ్ ప్రొఫ్యూస్లీ. ప్రొఫ్యూస్లీ అంటే విపరీతంగా అని అర్థం. సో తనకి దెబ్బ తగిలి రక్తం విపరీతంగా కారుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ గాట్ 6 స్టిచెస్ ఆన్ మై హెడ్ ఆఫ్టర్ బీయింగ్ హిట్ అంటే నాకు దెబ్బ తగిలేక నెత్తికి 6 కుట్లు పడ్డాయి, హెడ్కి 6 కుట్లు పడ్డాయి అని అర్థం. నెక్స్ట్ వన్, ఎందుకు మొహం చిట్లించుకుంటున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై ఆర్ యూ ఫ్రౌనింగ్. వై ఆర్ యూ ఫ్రౌనింగ్ అంటే ఎందుకు మొహం చిట్లించుకుంటున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ విల్ ఎవ్రీ వన్ థింక్ ఇఫ్ యూ సిట్ విత్ ఏ ఫ్రౌన్. వాట్ విల్ ఎవ్రీ వన్ థింక్ ఇఫ్ యూ సిట్ విత్ ఏ ఫ్రౌన్ అంటే అలా మొహం చిట్లించుకుని కూర్చుంటే అందరూ ఏమనుకుంటారు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ ఫ్రౌండ్ ఎట్ మీ. షీ ఫ్రౌండ్ ఎట్ మీ అంటే తనను చూసి మొహం చిట్లించుకుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నీ మీద ఎవరు అరిచారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హూ ఎల్డ్ ఎట్ యూ. హూ ఎల్డ్ ఎట్ యూ లేదా హూ షౌటెడ్ ఎట్ యూ అంటే నీ మీద ఎవరు అరిచారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హీ వాజ్ ఎల్లింగ్ ఎట్ మీ లైక్ క్రేజీ లేదా హీ వాజ్ షౌటింగ్ ఎట్ మీ లైక్ క్రేజీ అంటే తన నా మీద పిచ్చి పట్టినట్టు అరుస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ యెల్ లౌడ్లీ ఎట్ ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ విల్ థింక్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ మైండ్. ఇఫ్ యూ యెల్ లౌడ్లీ ఎట్ ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ విల్ థింక్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ మైండ్ అంటే నువ్వు ప్రతిదానికి ఇలా గట్టిగా అరిస్తే అందరూ నీకు మతి చెడిపోయిందేమో అనుకుంటారు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, రాత్రికి రాత్రే ఏది జరగదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్ అంటే రాత్రికి రాత్రే ఏది జరగదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హౌ కెన్ ఐ గెట్ మనీ ఓవర్ నైట్. హౌ కెన్ ఐ గెట్ మనీ ఓవర్ నైట్ అంటే రాత్రికి రాత్రే నాకు డబ్బు ఎలా వస్తుంది అని అర్థం.
సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డిడ్ నాట్ గెట్ ఆల్ దిస్ ఓవర్ నైట్, ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ మెనీ ఇయర్స్. ఐ డిడ్ నాట్ గెట్ ఆల్ దిస్ ఓవర్ నైట్, ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ మెనీ ఇయర్స్. అంటే ఇదంతా నాకు రాత్రికి రాత్రే ఏమీ రాలేదు, దీని వెనక నేను సంవత్సరాలు కష్టపడి పని చేశాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.